ఆసోపు గారు అంటే ఎవరో తెలిసింది? ఆసోపు గారు అంటే ఎవరో తెలిసింది? యెరూషలేము సంఘానికి చెప్పండి క్వైర్ లీడర్ అయ్యారు. సొలొమోను గారు కట్టబోతున్న మందిరానికి దావీదు గారు ముందుగానే 280 మందిని వర్షిప్ లీడర్లని ఏర్పరిచాడు. ఎందుకంటే దావీదు గారికి తెలుసు దేవుని మందిరంలో ఎలా ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి, అసలు దేవుని మందిరం ఎవరికి? ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడికి. కాబట్టి ఆ దేవుని ఆరాధించే వాళ్ళు ఎంత పరిశుద్ధంగా, ఎంత శ్రేష్టమైన వారుగా, ఎంత డెడికేట్ గా ఉండాలో దావీదు గారికి తెలుసు. కాబట్టి ఎందుకంటే దావీదు గారు దేవుని హృదయాన్ని ఎరిగిన వారు కాబట్టి ఆయన సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒకవేళ సమ్మతించేసినా దావీదు గారు కట్టడానికి సమ్మతించలేదు కదండి. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టడానికి ఓకే చేసినా గానీ మందిరపు యొక్క విధులను దావీదు గారే తీసుకున్నారు. అర్థమైందండి? అంటే దేవుని మందిరము దావీదు గారిని కట్టొద్దన్నారు కానీ దేవుని మందిరములో ఎవరు వర్షిప్ చేయాలి, దేవుని మందిరంలో ఎవరు యాజకత్వం చేయాలి, దేవుని మందిరంలో ఎవరు పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో ఎవరు ఏ సేవ చేయాలో దావీదు గారు మన దినవృత్తాంత గ్రంథంలో మనకు కనబడుతుందండి. అంతా సెట్ చేసి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆ వర్షిప్ చేయడానికి 280 మంది ఉన్నారన్నాను కదండి. వారికి లీడర్ ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు? ఆషాబు గారు. ఇప్పుడు ఆ ఆషాబు గారు రాస్తున్నారు. ఎందుకంటే తెలిసింది దేవుణ్ణి ఆరాధించే, దేవుని గణపరచడంలో అంటే ఒక ఉన్నతమైన స్థానం కలిగిన ఆయన రాస్తున్నాడు. ఆయన అంటే దేవుడికి మరింత దగ్గరగా ఉన్న వ్యక్తి రాస్తున్నాడు. ఆసాబు గారు దేవుణ్ణి ఎలా ఆరాధించేవారంటే మైమర్చిపోయేవారు దేవుని ఆరాధించడానికి. అందుకే దావీదు గారు ఎన్నుకున్నారు ఆసాబు గారిని, హామాన్ని. హామాన్ అంటే ఎస్తేరు గ్రంథంలో ఆయన కాదు. ఇలా కొంతమందిని ఏర్పరచుకుని దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరం మీద ఉన్న మక్కువతో దావీదు గారు ముందుగానే చెప్పండి శ్రేష్టమైన వారిని సిద్ధపరిచారు. ఇప్పుడు ఆ ఆసాబు గారు మాట్లాడుతున్నారు. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఆసాబు గారు మాట్లాడడం కాదండి, ప్రసంగిస్తున్నారు అనుకోండి, ఆరాధిస్తున్నారు అనుకోండి, దేవుణ్ణి అత్యున్నతమైన స్థానంలో పెడుతున్నాడు అనుకోండి. ఆసాబు గారు ఇప్పుడు మనం చదివిన మాటల్లో దాన్ని ఆరాధన అనుకుంటారా, ప్రసంగం అనుకుంటారా, దేవుని గణపరచడం అనుకుంటారా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటడం అనుకుంటారా, ఏదనుకుంటారో తెలియదు కానండి. ఈ రోజు ఈ ప్యాసేజ్ మనకు అర్థమవుతే చెప్పండి, మన బ్రతుకులు నిండుగా వెలిగించబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చెప్దామా? అందుకు ఇంతకు ఏం చెప్తున్నారు ఆయన కీర్తనలు అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈ 74 కీర్తనలు ఏం చెప్తున్నారు ఆయన? పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు. ఎప్పటి నుంచి అండి? అంటే పురాతన కాలం అంటే చెప్పండి, నువ్వు డేట్ చెప్పగలుగుతారా? టైం చెప్పగలుగుతారా? లేదు, దానికి టైం డేట్ లేదు. పురాతన కాలం అంటే కాలము ఆరంభించబడింది మొదలుకొని. ఎవరు రాజు అంట? దేవుడే. ఆ దేవుడు ఎవరో మనం ముందుకెళ్ళి మనకు అర్థమవుతుంది. దేవుడే రాజు అంట. ఎప్పటి నుంచి? పురాతన కాలం నుంచి. అది బాగా మనం వినాలి. అంటే ఆసాబు గారు పురాతన కాలం నుంచి ఉన్నాడు ఆయన? లేడు. కానీ పురాతన కాలం నుంచి ఉండే దేవుడు తెలిసాయి. ఆయన లేడు, కానీ పురాతన కాలం నుంచి ఏ దేవుడైతే సృష్టికర్త, కింద అదే కదా రాశాడు ఆయన, ఏ దేవుడైతే సమస్తాన్ని నిర్మించాడు, ఏ దేవుడైతే పూజకరుహుడు, ఏ దేవుడైతే పరిశుద్ధుడు, ఏ దేవుళ్ళో అయితే ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయో, ఏ దేవుళ్ళు అయితే సమస్తానికి సరిపడగా ఒక అత్యున్నతమైన క్యారెక్టర్ ఉందో ఆసాపు గారికి ఆ దేవుడి గురించి తెలుసు. ఆ పురాతన కాల దేవుడి గురించి తెలుసు. ఆయన మధ్యలో వచ్చే దేవుడు కాదని ఆసాపు గారికి తెలుసు. ఆయన మనుషుల చేత నిర్మించబడినవాడు కాదని ఆసాపు గారికి తెలుసు. ఆయన చెప్పండి మనుషుల్ని చేసిన వాడు, మనుషుల చేత చెప్పండి చేయబడిన వాడు కాదని ఆసాపు గారికి తెలుసు. అందుకే కింద ఆయన యొక్క లక్షణాలు రాస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు ఈ లోకానికి ఒక మనిషిగా రావడం అనేది ఈరోజు మనుషులకి అర్థం కాక ఆయన అపార్థం చేసుకుంటున్నారు. అంత గొప్ప దేవుడు చెప్పండి, సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన వాళ్ళ ఆయన ఇన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు, అన్ని సంవత్సరాల ముందు లేడు అని అంటలేదా? చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారండి? ఆయన నిన్న మొన్న వచ్చాడు, ఎప్పుడు 2000 సంవత్సరాలు. కానీ వాక్యం చెప్తుంది పురాతనం మొదలుకొని
ఎవరంట రాజు? ఆయనే. ఆయనే. అందుకే మనకి మేక గ్రంథంలో ఉంటది, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అగుచూనే ఉన్నాడంట. మేక గ్రంథంలో ఉంటది. చెప్పండి. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత, అంటే శాశ్వత కాలం ఏంటి? శాశ్వత కాలం వరకు అండి. దానికి ఎండింగ్ లేదు, ముగింపు లేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన రాజు అని చెప్పండి? కాలం చెప్పండి. ఒక్క మాట ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లయితే అంటే ఆ భక్తుడు చూడండి, దేవుని పట్ల ఆయనకున్న అవగాహన చూడండి, దేవుని పట్ల ఆయనకున్న జ్ఞానం చూడండి, దేవుని పట్ల ఆయనకున్న తెలివి చూడండి. ఈ రోజు నేనేమన్నా తెలిసింది, ముందు దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే చెప్పండి, ఆయన గురించి తెలుసుకోవాలన్నా చెప్పండి, జ్ఞానము ఆలోచన మనకి. ఆయన ఆరాధించడం తర్వాత, ఆయన మహింపరచడం తర్వాత, ఆయన గురించి చెప్పడం తర్వాత, ముందు ఆయన ఎవరో ఏంటో తెలుసుకునే చెప్పండి, ఆ జ్ఞానం, ఆ యొక్క వివేకము, ఆ యొక్క తెలివి ఎవరికి ఉండాలంట? మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన అనంతుడైన సర్వాధికారి అయిన దేవుడైనా ఏ నరుడు ఆయన చూడలేదు, చూడజాలడని బైబిల్ చెప్తుంది. చెప్పండి, దేవుణ్ణి ఎవరైనా ఎప్పుడైనా చూడగలుగుతారా? బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తే మోషే గారు దేవుణ్ణి చూడాలనుకున్నాడు, చూసారా? ఆయన మహిమనే చూడలేకపోయాడు, ప్రతిబింబాన్ని చూడలేకపోయాడు. ఆయన ఎవరు చూడలేకపోయారు. ఆయన అపోస్తులు చూసారా? చూడలేదు. ఆయన శరీరధారిగా మనిషిగా ఉన్నప్పుడు చూశాడు, కానీ అసలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎవరో చూడలేరు. ప్రభువే అన్నాడు, ఎవరో చూడలేరు, దేవుని చూచిన నరుడు బ్రతక జాలడంతే. అందుకని ఆ దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి మనం? ఆ దేవుని ఆరాధించాలంటే మనకి ఎలా అర్థమవుతాడు? ఆయనే గొప్ప దేవుడు అంటే మనకి ఎవరు చెప్తారు? చూడలేమంటున్నారు. చూడలేని ఆయన గురించి ఎవరు చెప్తారండి? కొన్ని చూడలేని ఆయన గురించి ఎవరు చెప్తే నమ్ముదాం? ఇప్పుడు చూడలేని ఆయన గురించి నేను చెప్పాను అనుకోండి, నిజం చెప్తానా? చెప్పండి, చెప్పండి. కట్టు కదా కడతాను నేను, అంతే కదండి. నేను చూడలేని గురించి నేను చెప్పలేను, ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను. ఇప్పుడు పురాతన కాలం మొదలుకొని ఉన్న దేవుడి గురించి ఆసాపు గారికి ఎవరు చెప్పారు? అలా తెలిసింది, బైబిల్ చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది. ఎవరు చెప్పారు చెప్పండి? ఆసాపు గారికి ధర్మశాస్త్రం చెప్పింది, బైబిల్ చెప్పింది. మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆ ఖండాలు చెప్పినాయి, ఆ గ్రంథాలు చెప్పినాయి, ప్రవక్తలు చెప్పారు. అవన్నీ ఆసాపు గారు విన్నారు. విన్న తర్వాత అన్నాడు, పురాతన మొదలుకొని చెప్పండి, ఎవరంట దేవుడు? పురాతన మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు, నా రాజు. ఇంకా ఒకసారి కిందకి వెళ్ళక ముందు ఈ మాటని కొంచెం నొక్కి చెప్పడానికి మత్తయి సువార్తలు మనకు కనపడుతుంది. మత్తయి సువార్త ఒకసారి చూడండి, క్రిస్మస్ సందర్భంలో చూస్తాం కదా అనేది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఒకసారి మొత్తం నుంచి వద్ద చూడండి. రాజు అయిన హెరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పేమట. ఇదిగో తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చింది, ఆయన పూజింపవచ్చిద్దామని చెప్పారు. హెరోదు రాజు ఈ సంగతి అంతా విన్నప్పుడు, ఇదంతా మనకు తెలిసింది కదా, ఇది క్రిస్మస్ ప్రసంగం కాదు కానండి. దీంట్లో మనం ఆలోచించండి. ఇప్పుడు తూర్పు దేశం నుంచి ఎవరు వచ్చారంట? చెప్పాలమ్మా, ఎవరు వచ్చారు? నేను ఇందాక అది చెప్పాను, దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ఏముండాలి చెప్పండి మనకి? క్రిస్మస్ ఆ యొక్క సందర్భంలో దేవుడు ఎందుకు తెలుసా జ్ఞానులు పెట్టాడు, గొల్లలు పెట్టాడు? ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్యాసేజ్, ఒక మెసేజ్ ఉంది. వారు జ్ఞానులు అంటే వాళ్ళు ఏదో చంద్రమండలం మీదకి ఎక్కేసిన వాళ్ళు కాదు. వాళ్ళు అర్థమవుతుందండి. వాళ్ళు ఏదో పెద్ద ఏదో పరికరాలు తయారు చేసేసే జ్ఞానులు కాదు వాళ్ళు. వాళ్ళు చెప్పండి, వాళ్ళు జ్ఞానులని ఎందుకన్నా తెలిసింది? వాళ్ళు దేవుణ్ణి చెప్పండి కనుగొనగలిగారు. వాళ్ళు నిజమైన జ్ఞానం ఎవరు చెప్పండి? సృష్టికర్తను కనుగొనేవాడు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంట? యూదుల రాజు ఎక్కడంట? చెప్పండి, రాజు ఎక్కడుంటాడండి? రాజు ఎక్కడుంటాడండి? చెప్పరమ్మ, కొన్ని మీరు చెప్పండి, ఎక్కడ ఉంటాడు
రాజు ఎక్కడ ఉంటాడు? మామూలుగా క్యాన్సల్. రాజు ప్యాలెస్ లో ఉంటాడు కదండి. ఆ మాట మిమ్మల్ని రాజు ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉంటాడు. ఇప్పుడు రాజు కుమారుడు పుట్టడానికి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మన పల్లెటూరులోనే మన పిల్లలు పుడతారు కదా, ఫస్ట్ బర్త్డే ఎలా చేస్తారు చెప్పండి. ఊరు ఓడ అదిరిపోతాడు, అప్పో ఏం చేస్తామని చెప్పండి. అన్నమాట ఇది వరకు చేయట్లేదు, ఇప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. వాళ్ళు చేశారు, నేను చేశాను, వాళ్ళు అయితే అప్పు చేశాను, ఏం చేస్తా గ్రాండ్ గా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా. ఏంటి ఆడేం ఉద్ధరిస్తాడో తెలియదు, అన్నీ ఆడు ఏమవుతాడో తెలియదు, కానీ ముందుగా వాడి కొరకు మనం ఎంతో చేస్తున్నాం. కానీ రాజు కుమారుడు పుట్టాడు కానీ ఎలా ఉంటుంది చెప్పండి. రాజ్యాలంతా మారుమోగిపోతుంది, కానీ ఈ రాజు రాజ్యాలంతా మారుమోగలేదు. ఎక్కడో ఒక అర్ధరాత్రి గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళ దగ్గర మోగుతుంది వార్త. ఈ రాజు ప్యాలెస్ లో ఉండే రాజు కాదు. ఈ రాజు చెప్పండి సింహాసనం మీదకి వచ్చి అదమాయము చేసే రాజు కాదు ఈ రాజు చెప్పండి అందరూ రాండి నా దగ్గర కానీ కాలు మీద కాలేసి కూర్చునే రాజు కాదు. ఈ రాజు తెల్ల నొక్కల్ని నల్ల నొక్కల్ని అంటే పొడుగోళ్ళొక్కల్ని పొట్టోళ్ళొక్కల్ని చూసే రాజు కాదు ఈయన. పక్షపాతము ఉండదు ఈ దగ్గర, అన్యాయానికి త్రోవ ఉండదు ఈ దగ్గర. ఈ రోజు ఎవరిని బాధ పెట్టడు, అందరి బాధను తన మీద తీసుకుంటాడు. ఈ రోజు ఎవరిని ఏడిపించడు, అందరి కొరకు తాను ఏడుస్తాడు. ఈ రోజు ఎవరిని కూడా ఎప్పుడు కూడా పల్లెత్త మాట దూషించడు, దూషిస్తే చెప్పండి హెచ్చరిస్తాడు. చూసారా ఇటువంటి రాజుని? చూసారా ఇటువంటి గొప్ప అధికారంలో కూర్చున్న రాజుని? చూసారమ్మా ఎప్పుడన్నా? ఆసాపు గారు ప్రభా అందుకే నువ్వు పురాతన కాలం మొదలు నువ్వే చెప్పండి దేవుడువు నా రాజు. చెప్పండి దేవుడు చెప్పండి ఎవరంట మనకి? దేవుడు మనకి ఎవరంట? రాజు. రాజులకు రాజు అయిన నీకెవ్వరి దగ్గరికి వెళ్ళినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు, కానీ నేనే చెప్తాను ఈ దేవుడైన రాజు దగ్గరికి రా, న్యాయం జరగకపోతే అన్నాడు నువ్వు నేను అన్యాయం లేకుండా న్యాయం చేయి దేవా అని ఆ రాజు దగ్గరకు వస్తే నీకు న్యాయం చేసే పంపుతాడు. ప్రభా నా కష్టం ఇది, నా స్థితి ఇది, నాకు బాగలేదు, నా కుటుంబ పద్ధతిది, నా బిడల జీవితాలలో నా జీవితం మీద నా గ్రామం రక్షించబడాలని ఈ రాజు దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా న్యాయముగానే కనుక ఈ రాజు దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే న్యాయం తీర్చకుండా పంపిన దాఖలాలు ఈ రాజు దగ్గర లేవు. అయ్యా నన్ను స్వస్థపరచని గుడ్డు వారు వస్తే గుడ్డు వారిని స్వస్థపరిచాడు. అయ్యా నన్ను స్వస్థపరిచాడు, కుంటు వాళ్ళతో కుంటు వాళ్ళతో స్వస్థపరిచాడు. అయ్యా నన్ను స్వస్థపరిచాడు, మోగ వాళ్ళతో మోగ వాళ్ళ అక్కడతో ఆగిపోయింది. అయ్యా నన్ను స్వస్థపరచని కుష్టి రోగులు వస్తే నేను స్వస్థపరచాలి కౌగిలించుకుని మరి స్వస్థపరిచాడు. ఈ రాజు దగ్గర చెప్పండి కేవలం ఆర్థిక పరమైనది కాదు. ఈ రాజు దగ్గర చెప్పండి ఆ పప్పులు బియ్యాలు ఈ కాదండి. ఈ రాజు ఇంకా మనకి ఇవ్వగలడు, ఇంకా సమస్తాన్ని ఇవ్వగలడు. అందుకే ఆశాపాడినాడు ఈ పురాతన కాలం మొదలుకని చెప్పండి ఈయన నా దేవుడు, ఈయన రాజు. ఎందుకంటే ఈయన రాజ్యం కూలిపోయే రాజ్యం కాదు, ఈయన రాజ్యం అంతమైపోయిన రాజ్యం కాదు. ఎందుకంటే బాగా పరిపాలించలేదురా అని ఇంకొకరిని మార్చేసుకోవడానికి ఈయన రాజే కాదు చెప్పండి దేవుడు కూడా. అరే ఈయన దగ్గరికి వెళ్తే మనకు కొన్ని పని అవుతాయి, కొన్ని పని అవుతలేదు. ఇంకొకరి దగ్గర కదా ఈయన దగ్గర పని అవుందంటే ఏముండదు, ఉండదండి. సమస్తము చేయగలిగిన రాజు ఈయన. అందుకే ఆయన యూదుల రాజు ఈ లోకంలో. చాలా మంది అనుకున్న యూదుల రాజు అంటే ప్యాలెస్ లో ఉంటాడు, అక్కడ ఉన్నాడు ప్యాలెస్, మనుషుల మధ్య ఉన్నాడు. అందుకే ఆసాపు గారు అన్నారు పురాతన కాలం మొదలుకు నువ్వే నా దేవుడు, నువ్వే రాజు. తర్వాత కిందకి చదవండి ఒకసారి. ఎస్, దేశంలో మహారక్షణ కలిగజేసేవాడు ఆయనే. దేశములో లేదా భూభాగము మీద ఉన్న మనుషులందరికీ చెప్పండి, దేశములందరి గ్రామాలకి, రాష్ట్రాలకి, ప్రతి కుటుంబానికి మహారక్షణ ఎవరి ద్వారంట చెప్పండి. ఇది తెలుసా? తీతు పత్రికలు మన 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనపడుతుంది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరంట ఆయన? మహాదేవుడు మన రక్షకుడు. అందుకే చూడండి దేశంలో మహారక్షణ కలిగజేవాడు ఆయనే. ఎందుకు మహారక్షణ అని పెట్టాడు అక్కడ ఆయన? ఆసాపు గారు రక్షణ అని పెట్టొచ్చు కదా, చెప్పండి రక్షణ అని అనొచ్చు కదా. మహా అని ఎందుకైనా నొక్కాడు అక్కడ? ఎందుకంటే ఆయన మహా దేవుడు. చెప్పండి మీ మాట ఎవరైనా చెప్పండి అమ్మా.
అనాలి ఆ మాట. ఎందుకంటే ఆ మాట ఊరికే అనిపించట్లేదు నేను. మహాదేవుడు, మహాదేవుడు కాబట్టి మహారక్షణ ఇస్తాడు. ఎవరికి? దేశానికి ఇస్తాడు ఆయన. ఎవరికి ఇస్తాడు? మనుషులకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? శ్రమల్లో ఉన్నవాడికి ఇస్తాడు, బాధల్లో ఉన్నవాడికి ఇస్తాడు, నష్టంలో ఉన్నవాడికి ఇస్తాడు, అనారోగ్యంతో కుమిలిపోతున్న వాడికి ఇస్తాడు. ఎవరికి ఏ రక్షణ ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన మహా దేవుడు. అందుకే దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఒకసారి ఈ ప్యాసేజ్ ని మనం ఆలోచిస్తే దేని గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారో? ఎప్పటి దేని గురించి కింద మనం చదివితే చెప్పండి, ఇజ్రాయేల్ దేశానికి మనం అప్లై చేసుకోండి. ఇజ్రాయేల్ దేశానికి, ఇజ్రాయేల్ ప్రజలకి. ఎందుకంటే దేశం అంటే కేవలం దేశమే కాదు. మనకు పాఠం ఉంది కదా, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. అది ఒక దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అంటే దేశములకు రక్షణ కేవలము ఈ భౌతిక సంబంధమైన దేశమే కాదు, మనం కూడా చెప్పండి ఆయన రాజ్యమే. చెప్పండి, ఎవరు మనం? ఆయన రాజ్యముగా కట్టబడాలని కదా ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన రాజ్యముగా ఉండాలని కదా ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాల పరిచయం చేసింది. అందుకు దేవుడు ఏమంటాడంటే దేశములకు మహారక్షణ ఆయనే ఇస్తాడంట. మామూలు రక్షణ కాదు, గుర్తుపెట్టుకోండి. మహారక్షణ అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్పండి ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం ఎంత ఘోర పనులు చేసినా చెప్పండి ఆయన ఏం చేస్తాడు? చెప్పండి, రక్షిస్తాడు. అందుకే ఆయన మహారక్షణ ఎందుకన్నాడు తెలుసండి? మన మహాపాపులమైనా పర్లేదు చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే కనికరము పొందుతాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకే చెప్పండి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన అన్నాడు కదా, నేను ఎవరి కొరకు రాలేదు, మంచి వారి కొరకు రాలేదు, నీతిమంతుల వారి కొరకు రాలేదు. అంటే మహా చెడిపోయి, లేకపోతే మహాదేవుడు దూరం అయిపోయి, లేకపోతే మహాఘోరంగా, లేకపోతే చెడ్డవారంగా మనం ఉంటే భయపడక్కర్లేదు. ఎందుకంటే మహాదేవుడు, మహారక్షకుడు మనకు తోడున్నాడు. నిన్ను నువ్వు చూసుకుని వెనకపడొద్దు. నిన్ను నువ్వు చూసుకుని నన్ను క్షమిస్తాడా, నన్ను మారుస్తాడా, లేకపోతే నేను మారగలుగుతానా, నేను విడిచిపెట్టగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఏదంటే అలా పైన వెళ్ళిపోతాను అనుకోవటం కాదు. కానీ మహారక్షకుడైన నీకున్న మహాస్థితినంతా కూడా ఆయన మార్చగలుగుతాడు అండి. ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశం ఎంత చెప్పండి? ఎంతండి? అంటే జనం కాదు, దేశం ఎంత ఉండదు, చిన్న దేశం. కొన్ని జనం ఎంత అంటే 1 కోటి. మన జిల్లా జనాభా అంతా కూడా. ఇప్పుడు తెలుసా, చెప్తే నమ్మరు. నేనేదో బైబిల్ నేను నమ్ముకున్నాను కాబట్టి, లేకపోతే నేను దేవుణ్ణి సేవకును కాబట్టి ఆయన గురించి నేను గొప్పగానే చెప్పుకుంటాకే నేను ఉన్నది చెప్తాను. నన్ను కల్పించి నేను చెప్పొచ్చా? చెప్పండి. అసలు బైబిల్లో ఉన్నది ఆయనకున్న గొప్పతనం చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు. నేను కల్పించి అక్కడ చెప్పేది. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు, అది వివరించడానికి నా వల్ల కాదు. నాకంటే నాకంటే గనులు వెనకాల ఉన్నారు. అర్థమవుతుంది. అది వివరించడానికి చేతకాలండి. ఆయన గురించి గొప్పగా నేను కల్పించి ఏం చెప్తాను? అది నేను చెప్తానంటే ఇజ్రాయెల్ ప్రజలు 1 కోటి మంది ఉంటారు. కానీ ఈ రోజుకు కూడా చుట్టుపక్కల ఉన్న 12 దేశాలు ఒక్కసారే ఆ దేశం మీదకి వచ్చిన చెప్పండి ఒక్కడ కూడా లోపల రాలేదు. మీరు న్యూస్ లో చూడండి, నేను గొప్పగా చెప్పట్లేదు. అంటే మహారక్షకుడైన దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తారు చెప్పండి, కాపాడుతున్నాడు. అక్కడ ఏదో నీతిమంతులు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణ త్యాగుతులు ఉన్నారు, అక్కడ ఏదో పరిశుద్ధులు ఉన్నారు, లేకపోతే దేశమంతా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తుందని కాదు. అలా దేశంలో క్రిస్టియన్స్ తక్కువ. ఇప్పుడు అయినా ఆ దేశంలోకి రక్షణ ఎలాగిస్తాడు దేవుడు చెప్తున్నాడు. ఆ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు చెప్పండి? దేవుడైన రాజు కనపడుతుంది. ఎందుకంటే ఆ రాజు మళ్ళా తిరిగి రావాలి. ఆ దేశాన్ని దేవుడు కాపాడు, ఆ దేశ ప్రజలు కాపాడు. ఎలా కాపాడు తెలుసండి? ఇదిగోడు, ప్రపంచాన్ని శాసిస్తున్న చక్రవర్తుల యొక్క గుప్పిట్లో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఫరో ఎవరు తెలిసింది? ఫరో. ఈరోజు అమెరికా తెలుసు కదండి, ట్రంప్ గారు తెలుసా? మామూలు వ్యక్తి కాదండి. ప్రపంచంలో ఆయన శక్తివంతుడు, దేవుని తర్వాత అనుకోండి. ఎందుకని ప్రపంచాన్ని అంతటిని కూడా శాసిస్తుంది అమెరికా. అటువంటి స్థానంలో ఉంది ఎవరో ఐగుప్తు. రోజుల్లో ఐగుప్తు గుప్పిట్లో ఎవరున్నారు చెప్పండి? ఇజ్రాయేలు ఉన్నారు. బాగా వినండి, ఐగుప్తు గుప్పిట్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది ఎవరు? ఫరో రాజ్యం, చక్రవర్తి ఫరో. ఇజ్రాయెల్ జనాంగం ఎంత? 75 మంది వెళ్ళారంతే.
తర్వాత పెరిగారు పెరిగారు, వేల మంది లక్షల మంది అంతే. అక్కడ చక్రవర్తి చెప్పండి, బానిసలుగా వెళ్ళారు, 75 మందిగా వెళ్ళారు. ఆ కొంచెం కొంచెం జనాభా పెరుగుతుంది. ఈ టైంలో ఆ యొక్క అండి ప్రపంచాన్ని శాసిస్తున్న ఫరో చేతుల్లో నుంచి చాలా బయటకు తీసుకురావడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఏ రాజు రక్షిస్తాడు చెప్పండి? ఆ ఫరో రాజు చేతుల్లో నుంచి ఈ భూమి మీద ఉన్న ఏ రాజు రక్షిస్తాడు? ఏ రాజు రక్షించలేదు. రాజులకు రాజు అయినా చెప్పండి, యేసుక్రీస్తు తప్ప. దేవుని స్తోత్రం. ఆ రాజు రక్షించాడు. ఆ రాజు మీద నమ్మకం పెట్టుకున్నారు, ప్రార్థించారు, మూలిగారు బండ సందుల్లో. అయ్యా, ఈ స్థితికి కారణం మేమే, నీవు కాదు. నువ్వు మహాదేవుడు. పురాతనం కాలం మొదలు నువ్వే మా దేవుడు, నువ్వే మా రాజు. మేము తప్పిపోయాం, నిన్ను రాజుగా మేము కోల్పోయాం. నీ అధికారం కింద నుంచి మేము తొలగిపోయాం. మా బుద్ధులు బాగోక, మా నడవడికి బాగోక, మా నిర్ణయాలు బాగోక, మా పద్ధతులు బాగోక మేము తప్పిపోయాం. కానీ నువ్వు మాట తప్పని దేవుడు. అబ్రాహాం గారికి మాట ఇచ్చావు, నెరవేరుస్తావు. నెరవేర్చండి చెప్పండి. ఆ బండ సందులో ప్రార్థన చేస్తే మోషే గారిన దేవుడు, మోషే గారిన దేవుడు ఎవరండి? మోషే గారు చెప్పండి, ఎవరు మోషే గారు? ఆయన ఏమన్నాడు? ప్రభా, నేను సరిగ్గా ఒక విషయం చెప్పనంటే, అటువంటి ఆయన్ని ఫరోని గడగల్లాడించే వ్యక్తిగా మార్చాడు. అసలు ఏమన్నా సింక్ అవుతుందా? నేను నోటి మాంద్యం గలవాడనంటే ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నువ్వే మాట్లాడు, నీకు మాటగా నీ అన్నం నేను ఇస్తాను, నీ అన్నకి నువ్వు దేవుడిగా ఉండు. ఎవరికి? అహరోనికి. ఇంతగా అన్నని తోడికిచ్చారు కానీ మాట్లాడిందంటే ఈయనే. అది నేను ఏం చెప్తానంటే, జాగ్రత్తగా అటువంటి ఫరో గుప్పట్లో నుంచి దేవుడు ఏం చేశాడంట? బయటికి తీసుకు. ఇప్పుడు ఆ ఫరోతో ఇప్పుడు ఫరో దగ్గర నుంచి అంటే రాజు చేతుల నుంచి కాపాడబడాలంటే రాజుతో ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేయకుండా ఎలా వస్తారు? కానీ చెప్పండి, కత్తి ఒక్కడ పట్టారు, డాలు ఒక్కరినొక్కరు చంపారా? ఎవరు? అసలు యుద్ధమే జరగలేదు. కానీ యుద్ధం యెహోవా చేశాడు, మహారాజు చేశాడు, మహాదేవుడు చేశాడు. ఎలా చేశాడు? అంతికి కింద కింద చూడండి, అంతికి ఆయన అంటున్నాడు, సరిచదవండి కిందకి. ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడంట. చెప్పండి, ఏం చేశాడంటే ఆయన సముద్రాన్ని పాయలుగా చేసి అద్దరికి నడిపించాడంట. సముద్రాన్ని ఎలా యుద్ధం చేశాడంటే కింద రాయబడి చూడండి, సముద్రాన్ని పాయలుగా చేశాడంట. ఎర్ర సముద్రాన్ని చీల్ చేశాడు. ఇంకా రాయబడలేదు కదండి, ఆ ఐగుప్తులో అనేక అద్భుతాలు చేశాడు. చేసి వారికి మహారక్షణ చెప్పండి కలిగి చేశాడు. నేను ఏం చెప్తానని గుర్తుపెట్టుకున్నాం, వారిని ఫరో గుప్పట్లో నుంచి ఎవరు విడిపించగలుగుతారు? అది నా ప్రశ్న. దేవుడు తప్ప. బాగా వినండి, ఈరోజు మనల్ని కూడా ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఎవరు రక్షిస్తారు? దేవుడే. దేవుడు తప్ప చెప్పండి మనల్ని రక్షించేవారు లేదు. ఇంకో బాగా వినండి, రక్షణ అంటే కేవలం ఇప్పుడు భౌతిక సంబంధమైన దాని మీద ఉండిపోయారేమో. ఆ రక్షణ అయినా దేవుడే రక్షించాలి. చెప్పండి, మన నిత్యత్వంలోకి వెళ్ళాలన్నా ఆయనే రక్షించాలి. అర్థమవుతుందా? ఆయన తప్ప ఫరో గుప్పటి నుంచి ఎవరు తప్పించలేరు. అది చాలా దేవుడికి సింపుల్. ఫరో గుప్పట్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలు కాపాడడం చాలా సింపుల్. ఆయనకి పెద్ద లెక్క కదా, ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన గాలికి ఆజ్ఞాపిస్తే గాలి వచ్చేస్తుంది, సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రం చీలిపోతుంది. అర్థమవుతుంది? ఆయన అగ్నికి ఆజ్ఞాపిస్తే అగ్ని గుర్తుపోతుంది, వడగళ్ళకి ఆజ్ఞాపిస్తే వడగళ్ళు. అది సింపుల్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంకా మహారక్షణ అని చెప్పండి. ఇప్పుడు అవుతా అక్కడ ఇదే దేవుడు ఇవ్వాలంటే ఇంకా మన నిత్యత్వం నడిపించాలంటే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన దుఃఖముల నుంచి, మన ఆకలి నుంచి అంటే లేకపోతే మనకున్న పరిస్థితుల నుంచి, గడ్డు పరిస్థితుల నుంచి దేవుడే కాపాడాలంటే మరి నీ పాపము నుంచి ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడతారు? ఏ రాజు కాపాడతారు చెప్పండి? మన రాజులు కాపాడతారా? మన ఏలుతున్న రాజులు కాపాడతారా?
మన నాయకులు కాపాడతారా? చెప్పండి, ఎవరు కాపాడతారు? ఒక మాటలో చెప్పాలంటే వారు ప్రతి ఒక్కరిని వారి యొక్క వ్యక్తిగత విషయాల నుంచే కాపాడలేరు, వారు రక్షించలేరు. అందరికి అన్నం పెట్టగలుగుతారా? అలా పెట్టలేరు. అందరిని సమానంగా చూడగలుగుతారా? చూడలేరు. అందరిని పక్షపాతం లేకుండా ప్రేమించగలుగుతారా? ప్రేమించలేరు వాళ్ళు. కేవలం చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళు మనల్ని చెప్పండి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా ఆప్యాయతగా మనల్ని ఏలలేరు వాళ్ళు మన చేత చెప్పండి నగ్గిన వారు. కానీ ఈ రాజు గుర్తుపెట్టుకోండి, నువ్వు బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, కష్టపెడుతున్నా, తృణీకరించిన కింద అదే ఉంది కదా, కింద ఏముంది? వారు తమ ఆశలు కొలిది దుష్టు మృగములకు 18లో ఉంది, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనకుము. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు. మనం ఎవరు చెప్పండి? దూషించాం. ఆయన ఎవరు చెప్పండి? రక్షించాడు. దోషలకి రక్షణకి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? చెప్పండి. ఆయన సిలువలో నిలువెల్ల ఆయన దూషించడం తప్ప ఎక్కడైనా ఎవరైనా చెప్పండి సన్మానించారా ఆయన్ని? నిలువెల్ల సిలువు మీద ఆయన మన కొరకే మన పాప భారములు మోస్తుంటే ఎవరైనా గౌరవించారా? ఎవరైనా మెచ్చుకున్నారా? ఎవరైనా హత్తుకున్నారా? ఎవరైనా ప్రేమగా పలకరించారా? ఎవరైనా చెప్పండి ఆయన్ని ప్రేమగా చెప్పండి చూసారా? ఆప్యాయంగా ఆయన వెంట వెన్నెంటున్నారా? వెనకాల తిరిగారా? వాళ్ళు ఎదురుగుండా ఆ కళ్ళ ముందు నిండుగా కనబడ్డారా? ఎవరు లేరు. పైకి కింద నుంచి దోషణ 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 మనసుకు పెట్టలేదంటే, పెడితే చెప్పండి మనం ఏమైపోతాం. అందుకే పెట్టలేదు కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారు క్షమించు. మనసుకే పెట్టుంటే చెప్పండి, మనుషుల్లాగే ప్రవర్తించుంటే ప్రభా ఇలా మారవు ప్రభా, ఇలా అంతు చూస్తానని ఆ ఐగుప్తులో ఫరో దగ్గర చేసిన కార్యాలు ఒక పిడిగడిపోమంటే పడిపోదు అక్కడ. చెప్పండి, ఆయన చనిపోయిన తర్వాత భూమి చెప్పండి భూకంపం వచ్చేసింది. చెప్పండి, తెర చినిగిపోయింది, పునాదులు పగిలిపోయి చనిపోయిన వారు తిరిగి వచ్చేసారు. మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది. అప్పుడు కళ్ళు తెలుసుకున్నారు, ఇది మామూలు వ్యక్తి కాదు, ఈయన తగ్గించుకున్నాడు. ఉమ్మి వేస్తే మాట్లాడలేదు, గుద్దితే మాట్లాడలేదు, అండి దూషిస్తే మాట్లాడలేదు, ఎటకారం చేస్తే మాట్లాడలేదు. ఈయన ఏదో అనుకున్నాం కానీ సృష్టి చెప్పండి ఈయనకి లోబడ. చెప్పండి, ఆయన మహారక్షణ దేశముల కంటే కేవలము మన ఇబ్బందుల నుంచి, మన కష్టాల నుంచి, మన ఆర్థిక పరిస్థితుల నుంచి, మన రోగాల నుంచే కాదు, మన పాపపు భారము నుంచి కూడా ఆయన మనల్ని రక్షిస్తారు. ఒకసారి ముగిస్తాను. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 5:9 చూడండి అమ్మా. ఏం రాయబడిందంటే అక్కడ, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి దేని నుంచి రక్షించబడుతున్నామంట మనమండి? ఉగ్రత నుంచి, శాపముల నుంచి, దోషముల నుంచి. మన మీద ఏముంది చెప్పండి? ఉగ్రత ఉంది, శాపం ఉంది. మనల్ని ఏం ఏలుబడి చేస్తుంది? మరణం ఏలుబడి చేస్తుంది. చెప్పండి, ఉగ్రత నుంచి ఎవరు తప్పిస్తారు? శాపం నుంచి ఎవరు తప్పిస్తారు? చెప్పండి, మరణం నుంచి ఎవరు తప్పిస్తారు? చెప్పండి, ఇవి మనుషులు తప్పించేవా? మనుషులు కాపాడే విషయాలు ఇవి. అర్థమవుతుందండి? శాపాన్ని ఏ మనిషిని కాపాడుతాడు? ఏ డాక్టర్ కాపాడతాడు? నువ్వు ఏ మందు వేసుకుంటే చెప్పండి నీలో పాపం పోతుంది, నీ మీద ఉన్న శాపం పోతుంది, నీ మీద ఉగ్రత పోతుంది. పోదు. చెప్పండి, హృదయం బహు ఘోరమైనది, బహు మోసకరమైనది, బహు ఘోరమైనది. దానికి టాబ్లెట్లు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేరు, ఎవరు లేరు. చెప్పండి, దానికి మందు టాబ్లెట్ అన్ని ఎవరు? చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకి ఏమి ఇచ్చాడండి? ఆయన రక్షణ ఇచ్చాడంట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుతున్నారు. దేశములకు మహారక్షణ కలగజేసేవాడు ఆయనే అని అంటుంటే, కేవలము దేశంలో వచ్చిన రోగాలే కాదు, దేశంలో వచ్చిన సమస్యలే కాదు, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితే కాదు, దేశాల మీదకి వచ్చిన ఆ శత్రువులే కాదు. చెప్పండి, మన మీదకి వచ్చిన చెప్పండి శాపాన్ని, మన మీదకి వచ్చిన పాపాన్ని, మన మీదకి వచ్చిన ఉగ్రతని, మన మీదకి వచ్చిన చెప్పండి ఆ భయంకరమైన తీర్పును కూడా ఆయన తప్పించగలిగాడు. అందుకే ఆయన మహాదేవుడై అని
శక్తి కలిగిన దేవుడని ఎందుకు ఆసాపు చెప్తున్నాడంటే ఆయన పురాతన కాలం ఉంది, ఆయనే దేవుడు, ఆయన రాజు ఎందుకు చెప్తాడంటే ఆయన దేవుడు రాజు అనేది చెప్తున్నాడంటే ఆయన మన కష్టాలను తీర్చగలుగుతాడు. చెప్పండి, మన బాధల్ని తీర్చగలుగుతాడు, మనల్ని రక్షించి పరలోకాలు కూడా చేర్చగలుగుతాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు కూడా నేను చెప్పట్లేదు కదండి. దేవుడు ఆసాపు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన దేశములకు మహారక్షణ కలుగజేసేవాడు. ఐగుప్తులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చిన శత్రువుల నుంచి ఆయన కాపాడాడు. గొల్యాతికి భయపడిపోయి 40 దినాలు ఇజ్రాయెల్ ప్రజలు సౌలు సైన్యంతో సహా బిక్కుమంటుంటుంది. చెప్పండి, దావీదు గారి ద్వారా చెప్పండి యెరూషలేముకి చెప్పండి రక్షణ దేవుడే ఇచ్చాడు. ఒక చిన్న బాలుడి చేత దేవుడు రక్షించాడు. నేనేమంటున్నానంటే మన గ్రామాలైనా, మన దేశాలైనా, మన రాష్ట్రాలైనా, మన కుటుంబాలైనా చెప్పండి ఆయనే రక్షించాలి. ఇంకోటి ఆయనే మన పాపం నుంచి మనల్ని విడిపించాలి. ఈ రెండు కూడా ఆయనే చేయాలి. మనం ఏం చేయాలి? ఆయన ప్రార్థించి చెప్పండి ఒప్పుకోవాలి, ప్రభా ఈ రోజు నుంచి నీ అధికారం కిందకి నేను వస్తాను, నా ప్రవర్తన అంతటికి నువ్వు అధికారిగా ఉండు, నేను మానవలసినవి మానతా, నువ్వు చేయవలసినవి నా జీవితంలో చెయ్యి, నువ్వు నా రాజువి. నేను ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినా తిరిగి ఆయాసం వస్తుంది తప్ప నువ్వు నా రాజు, నాకు ఇది కావాలి అడుగు. ఆయన ఎవరిని ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు. అయితే నేనేమంటానంటే ఆయన ఎలా అడగాలో తెలుసుకో, ఆయన అధికారం కిందకి ఎలా రావాలో తెలుసుకో, ఆయన రాజ్యరికంలో ఎలా ఉండాలో తెలుసుకో, ఆ మహారక్షణ యొక్క చెప్పండి ఆనందాన్ని పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడి చెప్పకూడదా? చాలా అద్భుతంగా ఫస్ట్ విజయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో స్థానిక బైబిల్ మిషన్ సంఘ కాపరైనటువంటి ఆగమనయ్య గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ఈ సమయాన్ని వారి